హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే. సో ఈరోజైతే మా రెండో అక్క మా ఇంటికి వచ్చారండి. సో ఈవిడికి ఇద్దరు అబ్బాయిలే అనమాట. సో ఇతను వచ్చేసి పెద్ద అబ్బాయి, ఈ పెద్ద అబ్బాయికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సో అబ్బాయికి ఫంక్షన్ చేస్తున్నారు. సో ఆ ఫంక్షన్కి పిలవటానికి వచ్చారనమాట, ఖత్మా ఫంక్షను. సో అయితే ఈరోజైతే నేను మా అబ్బాయికి అని చెప్పేసి ఈరోజని లేదండి, 4 రోజుల ముందే ఇంకా ఇలా వస్తారని చెప్పేసి సున్నుండలు ఇంట్లో నేను ప్రిపేర్ చేసిన నెయ్యితో చేశానన్నమాట. సో అది ఇచ్చాను. ఇంకా హాఫ్ అన్ అవరే అయిందండి వచ్చేసి, ఇంకా వెళ్తున్నానులే అని వెళ్ళిపోతుందన్నమాట. సో చాలా పనులు ఉన్నాయి కదా, ఫంక్షన్కి అందరికీ పిలవాలి, చాలా పని ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్తున్నారనమాట. నాకైతే అసలు గుర్తులేదండి, మా అక్క చెప్పేదనమాట. ఈ అబ్బాయికి అంటే మా పెద్ద అబ్బాయి ఇతను ఉన్నాడు కదా, సో ఇతన్ని అంట నేను చిన్నప్పుడు ఎత్తుకోలేక కింద పడేశానంట. సో అంటే అంత హెల్తీగా ఉండేవారు, ఇద్దరు పిల్లలు చాలా బాగుండేవారు అనమాట. సో చిన్నబాబు కూడా నేను మా స్కూల్కి తీసుకెళ్ళేదాన్ని, చక్కగా బోర్డు అంతా ఏబిసిడ్లు నంబర్స్తో రాసి పెట్టేవాడు అనమాట. మా టీచర్స్ వచ్చి చూసి ఎవరు ఇలా రాస్తుంది అని చాలా నవ్వుకునేవాళ్ళు. సో అదంతా గుర్తొచ్చిద్ది అనమాట నాకు. సో ఇప్పుడైతే మా ప్లాంట్స్ చూసి చాలా బాగున్నాయని చెప్పేసి రికార్డ్ చేసుకున్నాడు అనమాట ప్లాంట్స్ని. సో ఇతనైతే మా ఇంటికి ఇదే అండి ఫస్ట్ టైం రావటము. సో మా అక్క అయితే ఒకసారి వచ్చింది మా అమ్మతో, ఇంకా వెళ్ళిపోతున్నారనమాట. సో ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయిందనమాట మేమిద్దరం కలుసుకొని మాట్లాడుకొని. సో ఇప్పుడు వచ్చింది మళ్ళీ, ఇంకా హడావిడిగా వెళ్ళిపోతుంది. సో నేను పుట్టి పెరిగిన మా ఏరియా అనమాట అది. సో అక్కడే మా అక్క కూడా ఉంటుంది. సో ఇంకా ఫంక్షన్లో అందరూ వస్తారు, అందరినీ కలుసుకోవచ్చండి. సో మా రిలేటివ్స్ వస్తారు, మా ఫ్రెండ్స్ కూడా ఆ ఏరియాలోనే ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా వస్తే రావచ్చు. అంటే వాళ్ళకు కూడా పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయారు కదా, సో అదే గుర్తు తెచ్చుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా బాబు కోసం సున్నుండలు కొన్ని ప్రిపేర్ చేశాను కదా, కొన్ని ఇంట్లో కూడా పెట్టుకున్నాను. సో చాలా బాగా వచ్చాయండి. సో ఎలా అయినా హోమ్ ఫుడ్డే కదా, మంచిగా హెల్తీగా తింటారు అని చెప్పి మంచిగా ప్రిపేర్ చేశాను, చాలా బాగున్నాయి. సో ఇప్పుడైతే ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడు ఈ రైస్ బండిల్ అనేది తెచ్చారు. సో ఇది చాలా బాగుందంట, కుక్ చేస్తే రైస్ సన్నగా చాలా టేస్ట్గా ఉంది, కడుపు నిండా తినొచ్చు అని వాళ్ళు అవే తింటున్నారని చెప్పేసి నాకు తీసుకొచ్చారనమాట. సో ఇప్పుడు ఫంక్షన్ చేస్తున్నారు కదండి, ఆ బాబు పేరేమో చాంద్ నియాజ్ అహ్మద్ అనమాట. సో ఇదిగోండి ఇలా కార్డు ప్రింట్ చేసి కూడా ఇచ్చారనమాట, ఈ బాబుదే అనమాట ఫంక్షను. సో ఇదైతే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అనమాట. సో ఇతను వచ్చేసి మా వాచ్మ్యాన్ వాళ్ళ అబ్బాయి అండి. సో ఇతనికి మా ఫ్లాట్ నెంబర్ తెలియక వేరే ఫ్లాట్ వాళ్ళకి మా వారు పంపించింది మునక్కాయలు కొబ్బరికాయలు ఇచ్చి పంపించారంట. సో అది తెలియక వేరే వాళ్ళకి ఇచ్చాడు. సో మా వారేమో ఫోన్ చేసి తెచ్చారా ఇచ్చారా అని అడిగితే నాకు ఎవరు తేలేదు, ఎవరు ఏమి ఇవ్వలేదు అని చెప్తే మళ్ళీ రిటర్న్ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటే వేరే వాళ్ళకి ఇచ్చారని తెలిసింది. సో మళ్ళీ అబ్బాయి వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి మళ్ళీ నాకు ఇస్తున్నారనమాట. సో ఇంత జరిగిందనమాట. సో ఇప్పుడైతే ఇది మా వారు ఎలా ఇచ్చారో అలాగే ఉంది, వాళ్ళు ఏం తీసుకోలేదండి, అలాగే పెట్టారనమాట. సో ఇప్పుడైతే ఇవన్నీ చూస్తున్నాను నేను, ఏం తెచ్చారు ఏంటి అని, మునక్కాయలు కొబ్బరికాయలు. సో ఇవి మా వారికి తెలిసిన ఊరికి వెళ్తే తెలిసిన వారు ఉంటే వాళ్ళు ఇచ్చారనమాట. అప్పుడే ఫ్రెష్గా కోస్తున్నారంట కొబ్బరికాయలు, కొత్తవి ఫ్రెష్గా ఉన్నాయి కదా. సో అవిను ఈ చెట్టు మునక్కాయలు కొన్ని ఇచ్చి పంపించారు. సో ఇన్ని మునక్కాయలు మనం కర్రీస్లో వండుకున్న పప్పుచారులో చేసుకున్న చాలా వేస్ట్ అయిపోతాయేమో అని చెప్పేసి నేను పచ్చడి చేద్దామని పచ్చడి చేస్తున్నానండి. అయితే నేను చింతపండు 125 గ్రామ్స్ తీసుకొని ఇది వేడి నీళ్ళలో ఒక ½ లీటర్ ఎక్కువ కొద్దిగా నానపెట్టుకొని ఉంచుకున్నాను. ఇది బాగా నానాలని చెప్పేసి వేడి నీళ్ళలో. సో ఇది నానపెట్టుకుంటున్నాను ఇప్పుడు. ఇదిగోండి ఇలాగ మొత్తం ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇది ఒక 10 నిమిషాలు ఇలా గాలికి వదిలేసేయాలి, ఏమన్నా మాయిశ్చర్ ఉంటే డ్రై అయిపోయి మంచిగా ఉంటాయి అన్నమాట. నేను ఈ మునక్కాయలు కట్ చేయకముందు చక్కగా నీట్గా కడిగేసి అది వాటర్ అంతా డ్రైనేట్ అయిపోయిన తర్వాత మంచిగా తుడిచి కట్ చేసుకొని పెట్టుకున్నానండి.
సో ఇప్పుడైతే ఈ చింతపండు బాగా నానిపోయింది, మొత్తం గుజ్జుని ఇలాగా నేను స్ట్రైనర్లో తీసుకుంటున్నాను, పల్ప్ అంతా వచ్చేసి సపరేట్ అయిపోయేటట్టు. సో ఇదిగోండి ఇలా వచ్చింది. ఇందులో 1 స్పూను సాల్ట్, అలాగే ఇంకొక హాఫ్ స్పూన్ వచ్చి పసుపు వేసుకోవాలి. ఇది బాగా మనం మొత్తం కలుపుకొని ఇది దగ్గర అయ్యేంత వరకు మనం చక్కగా ఇది ఇలాగా మంచిగా కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు బాండీలో 2 స్పూన్లు మెంతులు వేసుకుంటున్నాము. తర్వాత 1 స్పూను ఆవాలు. ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇది తీసుకొని పెట్టుకోవాలి. ఇది చూసారా, కలర్ చేంజ్ అయిపోయింది, ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇంకా ఇది చల్లగా అవటానికి పెట్టేద్దాము. చూడండి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది, ఇంకా అయిపోయినట్టే, ఇంకా దింపుకోవాలి. ఇది ఇంకా చల్లగా అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది. ఇది వేసుకున్న తర్వాత ఇది సాల్ట్, ఈ సాల్ట్ వచ్చేసి పావు కప్పు వేసుకుంటున్నాము. ఇది 2 వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఆవాలు ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాము. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, కొద్దిగా హింగువ వేసుకుంటున్నాము. సో ఇది తాలింపు రెడీ అయిపోయిన తర్వాత ఇది ఇంకా చల్లగా అవటానికి పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మునక్కాయల్ని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే, ఇంకా కొద్దిగా. సో ఇదిగోండి ఇంకా అయిపోయింది, తీసేస్తున్నాము. సో ఇప్పుడు ఇదే ఆయిల్లో చింతపండు వేసుకోవాలి. సో ఇప్పుడైతే ఆవాలు, మెంతులు, ఉప్పు గ్రైండ్ చేసాం కదా, అది మిక్స్ చేసుకోవాలి ఇందులో. సో ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాము. ఈ కారం వచ్చేసి 3/4 కప్పు తీసుకున్నానండి. ఇప్పుడు మొత్తం బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా జాగ్రత్తగా కలుపుకోవాలి మనం. ఇప్పుడైతే మనం తాలింపు వేసుకున్న ఆయిల్ ఉంది కదా, అది కూడా వేసుకొని కలుపుకుందాము. కదా ఇలా మంచిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక డబ్బాలో తీసుకొని స్టోర్ చేసుకుందాము.
ఇంకా 3 days తర్వాత మళ్ళీ చూద్దాము ఎలా ఉండిద్దో. సో ఈరోజైతే 3rd డే అనమాట. సో ఒకసారి చూద్దాము ఎలా ఉందో. వావ్, సూపర్ ఉందండి. కలర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు అంతా ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము. సో కొద్దిగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే బాగా మగ్గిపోయి ఉందిగా, మొత్తం చిదురు అయిపోయిద్ది మునక్కాయలు. సో ఈ స్టేజ్లోనే మీరు ఒకసారి సాల్ట్ కారం చెక్ చేసుకొని మీకు సరిపోకపోతే సాల్ట్ కారం ఒకసారి వేసుకొని చూసుకోవచ్చు. సరిపోకపోతే టేస్ట్ని బట్టి వేసుకోండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మునక్కాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా నోరు బాగలేనప్పుడు తినాలన్నప్పుడు కొద్దిగా వేసుకొని తింటే కడుపు నిండా హాయిగా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇప్పుడైతే నేను టేస్ట్ చేయబోతున్నాను. ఇది తింటే మన హెల్త్కి చాలా మంచిదండి. మెయిన్ మన హార్ట్కి చాలా మంచిది అనమాట. నాకు చాలా ఇష్టం ఈ చిన్నులపాయలు పచ్చడిలో తినడానికి, చాలా బాగా నచ్చుతుంది. క్రంచీగా చాలా బాగుంది టేస్ట్. ఇప్పుడైతే పచ్చడి టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంది. సాల్ట్, కారం, పులుపు అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది. చాలా టేస్ట్గా ఉంది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను కడుపు నిండా తినేస్తున్నాను అనమాట. ఎంత బాగుందో అసలు. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయిందండి. నేను మార్నింగ్ ఈవినింగ్ కాసేపు ఇలాగా సన్ రైజ్కి నుంచుంటాను కదా. సో చూడండి ఎంత బాగుందో క్లైమేట్ అయితే. ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి, ఆరెంజ్, ఎల్లో, అసలు ఎంత బాగుందో. బ్లూ, స్కై బ్లూ, చాలా బాగుంది. ఇన్ని కలర్స్ వచ్చేసింది ఈవినింగ్ టైము. స్కై అనేది నాకు ఎంత ఇష్టమో, ఇలా నేచర్ని చూస్తూ ఉంటానన్నమాట. సో మీరు చూడండి ఎంత బాగుందో కదా. సో అయితే ఎలా ఉందండి ఈ వీడియో? మీ అందరికీ నచ్చిందా? తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. మీ ఇష్టమైన వారితో, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మీ అందరికీ బాయ్ ఫ్రెండ్స్.